రెండవ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. మీరు దేవుని పక్షానుంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే, ఆయన నామమున ప్రార్థన చేస్తే ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇన్ కేస్ మీరు ఆయన్ని విసర్జిస్తే, అక్కడ రాయబడిన మాట, ఆయన కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు. మీరు ఎలా ఉంటారంటే, అవసరమైనప్పుడు గట్టిగా పట్టుకుంటారు, అవసరం తీర్పినప్పుడు వదిలేస్తారు. దేవుడు కూడా మీకు అవసరమైనప్పుడు వదిలేసి మీకు అవసరమైనప్పుడు పట్టుకుంటే అని ఉపయోగం ఉంటుందా? ఇక రాయబడిన మాట, మీరు ఆయన వైపు ఉంటే ఆయన మీ వైపు ఉంటాడు. మీరు ఆయన విడిచిపెట్టేస్తే దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. ఈ వచనము ఆశా జీవితంలో జరిగింది. మీకు ఉదాహరణగా ఉండడానికి మాట చూపిస్తూ ఉన్నా. ఆశ కూడా ఆరంభం ఎంత ఘనముగా ఉంటుందంటే, ఒకసారి ఈ మాటలు చూద్దాం. ఆశ అబియాకు కుమారుడు. అంటే యూదా రాజులలో రెహబాము మొదటివాడు. రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆస. అంటే యూదా రాజులలో ఆస మూడోవాడు. మొత్తము 41 సంవత్సరాలు పరిపాలించాడు. 41 సంవత్సరాలు పరిపాలించాడు. యూదా రాజ్యాన్ని ఈయన పరిపాలిస్తే, ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఈ 41 సంవత్సరాల్లో దరిదాపుగా 5 రాజులు మారారు. అంటే పక్కన ఉన్నటువంటి దేశాన్ని 5 రాజులు మారితే ఈయన ఒక్కడే 41 సంవత్సరములు పరిపాలించాడు. ఈయన చేసినటువంటి ఆరంభము ఎలా ఉంది అంటే, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశముల నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. దేవునికి స్తోత్రం. ఈయన రాజైన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆ దేశంలో ఒక్క విగ్రహము అనేది ఉండనివ్వకుండా మొత్తం విగ్రహాలన్నిటినీ పడగొట్టేశాడు. అంతే. దేవునికి స్తోత్రం. దీనిలో రోల్ మోడల్ ఎవరిని తీసుకున్నాడు అంటే, తన తండ్రిని తీసుకోవాలా, తన తండ్రి అయినటువంటి అబియాని తీసుకోవాలా, తన తాతగారైనటువంటి రెహబాముని తీసుకోవాలా, తన పితరుడైనటువంటి దావీదుడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏ విధంగా అయితే దేవునికి యథార్థముగా జీవించాడో, అలాగే ఆస దేవునికి యథార్థంగా నడిచాడు. ఆయన చేసినటువంటి చక్కటి పని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి 12వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 13వ వచనం. మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలువగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను వారిన దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. దేవుని కోసం ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఆస. చివరికి తన సొంత మామ అయినటువంటి మైక ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వాటిని ఛిద్రం చేసి, ఈవెన్ దేవునికి విరోధముగా విగ్రహారాధన చేస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో పట్టపు రాణి ఆ పదం నుంచి కూడా తొలగించేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కోసం కుటుంబాన్ని కూడా ఎలా అయినా పనిష్మెంట్ చేసేటువంటి ఆ గొప్ప విషయం మనం అసలు చూడాలి. దేవుడే ఎక్కువ, కుటుంబము తర్వాత. ఎంత గొప్ప విషయం చూడండి. ఆశ ఆరంభము అంత చక్కగా ఉంది. ఇంత చక్కగా ఉండబట్టే మనకి ఆ కింద వచనం 15వ వచనం చదువుతాం చూడండి. మరియు అతడు తన తండ్రి తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరములను యెహోవా మందిరంలోనికి తీసుకువచ్చాడు. మనకి 14వ వచనంలో కూడా ఆస తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. ఒక పక్క దేవుని హృదయానుసారంగా జీవించాడు, కానీ ఒక్క విషయము చేయలేకపోయాడు. అదేంటంటే ఉన్నత స్థలములను
తీసివేయలేకపోయాడు. ఎందుకంటే ప్రజలందరికీ అదొక సెంటిమెంట్. ఇక ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో దేవునికి హృదయానుసారుడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం. మనం ముందు ఒక మాట చదువుకున్నాం. ఏంటి అంటే, దేవుని పక్షాన మనముంటే మన పక్షాన దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆస దేవుని పక్షాన ఉన్నాడు. యుద్ధం అనేది వచ్చింది. మొట్టమొదటి యుద్ధం ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూసినట్లయితే, కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయెను. వారు మారేషనొద్ద జపాత అను పల్లపు స్థలమునందు పంక్తులు తీర్చి యుద్ధమునకు కలవగా ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదుర్చుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడువు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకుమని ప్రార్థింపగా. యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఆస ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, ఇప్పుడు వరకు నేను నీ పక్షాన ఉన్నా, ఇప్పుడు యుద్ధం వచ్చింది, నాకు వచ్చేటువంటి సైన్యము నాకన్నా 10 అంతలు ఎక్కువ. నేను వాళ్ళతో యుద్ధము చేయడానికి నాకు బలము, సైన్యము, సమయము 3 సరిపోవు. కాబట్టి నీవే నాకు సహాయం చేయమని దేవుని ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధానికి సిద్ధమవ్వక, యుద్ధానికి సన్నద్ధమవ్వక ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అవసరం వచ్చింది ఆశకు. ఆశ దేవుని ముందుకు వెళ్ళాడు. అయ్యా, నేను నీ పక్షాన్ని నిలబడ్డాను, ఇప్పుడు నాకు యుద్ధం వచ్చింది, నీవే నాకు సహాయం చేయి. మరి సహాయం చేస్తాడా లేదా? చక్కటి సహాయం చేశాడు. 12వ వచనం, యెహోవా ఆ కూషులను ఆస ఎదుటను యోదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. సుమారుగా రాజ్యంలోనికి వచ్చిన 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆస ఏలుబడినందు 35వ సంవత్సరం వరకు అక్కడ రాయబడినమాట, యుద్ధములు 35 సంవత్సరాలు యుద్ధంలో జరగలేదు అంటే గొప్ప ఎవరిది అనుకుంటున్నారు? దేవునిది. ఎందుకనంటే అప్పటి వరకు ఆస ఎవరి పక్షాన నిలబడ్డాడు? దేవుని పక్షాన, దేవుని కొరకే నిలబడ్డాడు. ఆస ఎప్పటి వరకైతే దేవుని పక్షాన నిలబడ్డాడో, అసలు రాజుకి యుద్ధం అనేది ఎప్పుడు ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలియనటువంటి ఆ టెన్షన్ రాజుకు ఉంటుంది. కానీ 35 సంవత్సరాలు ఏ టెన్షన్ లేకుండా చక్కగా రాజ్యాధికారం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 13వ వచనం, పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించదననియు ప్రమాణము చేసుకున్నారంట. ఏమని ప్రమాణం చేసుకున్నారు? చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. మన భాషలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ దేవుని నామమున ప్రార్థన చేయాలి అంతే. ఇన్ కేస్ ప్రార్థన చేయకపోతే ఏమంటున్నాడు అక్కడ? వాళ్ళకి మరణశిక్ష. ఎవరు చెప్పిన మాట? ఏకంగా రాజా చెప్పాడు. రాజా ఒక జీవ పాస్ చేశాడు అంతే. ఎక్కడి నుంచి విచిత్రంగా లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే రాజు ఏమంటాడు? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రండి అంటాడు రాజు. కానీ ఈ రాజు అలా కాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే వాళ్ళకి మరణశిక్ష నేను విధిస్తాను. అలాంటి పరిపాలన ఆశ చేశాడు. కాబట్టి 35 సంవత్సరములు యుద్ధాలు అనేవే వినపడలేదు. కొంచెం ముందుకు వెళ్దాం. 19వ వచనం అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగినట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయష నన్ను విడిచి
ఆవలికి పోనట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము పంపెను. 35 సంవత్సరాల వరకు అసలు యుద్ధమే రాలేదు. 36వ సంవత్సరము యుద్ధము రాలేదు. కానీ ఇశ్రాయేలీయులు యోధా వారు పక్కపక్కనే ఉంటారు. ఈ టైంలో ఇశ్రాయేలును పాలిస్తున్నటువంటి బయెషా వాళ్ళకి వీళ్ళకి మధ్యనటువంటి దారిని అడ్డంగా ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రహరీ గోడ కడితే యోధా వారు బయటికి వెళ్ళడానికి దారి ఉండదు. వ్యాపారమే కానీ మరి ఏదైనా సరే చాలా ఇబ్బంది అవుద్ది. ఈ సమయంలో వాళ్ళు గోడ కట్టకుండడానికి ఏం చేయాలంటే ఆశయం చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. ఎందుకని? వాళ్ళు పొరుగు వాళ్ళ అంటే కాదు, శత్రువులు అంటే అంతకన్నా కాదు, ఇశ్రాయేలీయులే, తోటి సహోదరులే. లేదా దేవుని నామమున ప్రార్థన చేయాలి. ఎందుకని? జరహు యుద్ధానికి వచ్చినప్పుడే భయపడకుండా దేవుని నామమున ప్రార్థన చేసేటువంటి గొప్ప వ్యక్తి ఆస. యుద్ధం వచ్చినప్పుడు ప్రార్థించినోడు గోడ విషయంలో ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. అయ్యా, మా దేశం నుంచి బయటికి వెళ్ళకుండా గోడ కడతా ఉన్నారు, వాళ్ళ మనసు మార్చు అని ప్రార్థన చేయాలి. లేదా అతని దగ్గరికి వెళ్ళి అయ్యా కట్టమాకండి, మీకు మాకు వర్తకానికి దేనికని ఇబ్బంది అవుతుందని చెప్పాలి. ఇవేమీ కాకుండా వేరొక రాజు దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయడానికి వెండి బంగారం ఇస్తూ ఉన్నా, ఇవి తీసుకుని నీవు వెళ్ళి బయెషా గోడ కట్టకుండా నువ్వు చెయ్యి. ఇప్పటి వరకు దేవుని మీద నిలబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడడం ప్రారంభించాడు అంటే మనుషుల మీద ఆధారపడడం ప్రారంభించాడు. దేవుని మీద ఆధారపడిన 35 సంవత్సరాలు యుద్ధం అనేది లేదు. దేవుని మీద కాకుండా మనుషుల మీద ఎప్పుడైతే ఆధారపడడం ప్రారంభించాడో ఆశ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అమ్మ, మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేబీ మనం ప్రార్థన లేదా దేవుని మీద ఆధారపడటం అనేది తగ్గించేస్తాం. ఇవే సమస్యలు వస్తున్నాయంటే దేవుని మీద ఆధారపడట్లేదని మాత్రమే. ఆశ 35 సంవత్సరాలు యుద్ధం రాలేదు, చిన్న సమస్యతో మనుషుల మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడ్డాడో వెంటనే 16వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రపురవతులను, కూషీలను, లూబీలను గల గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంసారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూసారా? మనుషుల మీద ఆధారపడ్డావు. దేవుడేమో తన ఎడల యథార్థ హృదయములు గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంటే నీవేమో మనుషుల మీద ఆధారపడ్డావు. అందుకే ఇక నుంచి నీకు అన్నీ యుద్ధాలే. ఈ నూతన సంవత్సరంలో మనము మనుషుల మీద ఆధారపడటం మానేసి ఎవరి మీద ఆధారపడటం నేర్చుకోవాలి అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడితే ఈ నూతన సంవత్సరం అంతయు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులు మనసులను బట్టి, మాటలను బట్టి, పరిస్థితులను బట్టి ఈరోజు మంచిగా మాట్లాడేవాడు రేపు నీ మీదే కుట్ర చేస్తాడు. ఎవరి మనసు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ మీద ఆధారపడడం కన్నా దేవుని మీద ఆధారపడవచ్చు కదా. ఆశ 35 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడ్డాడు. చిన్న గోడ విషయంలో మనుషుల మీద ఆధారపడ్డాడు. ఇక అక్కడ నుంచి ఏం జరుగుతుంది అంటే అన్నీ యుద్ధములే. ఎప్పుడైతే ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్త వచ్చి ఇక నుంచి అన్ని యుద్ధాలే వస్తాయి అని ఎప్పుడైతే చెప్పాడో రాజుకు కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? ఇప్పుడు దాకా దేవుని మీద ఆధారపడినవాడు, కుటుంబాన్ని లెక్క చేయనివాడు చూసారా ఎట్లా గాడి తప్పేస్తున్నాడు. ఒక్క విషయము ఎలా గాడి తప్పేస్తున్నాడు చూడు. ఏకంగా ఈ ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి చెప్పారు ఈ మాట అతనే బంధించేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం.
10వ వచనంలో ఆ దారిద్ర్య అట్లా ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. చూసారా, ఒక్క విషయంలో రాజు ఎలా తప్పిపోతున్నాడు. అక్కడితో ఆగలేదు. కోపము తట్టుకోలేక కిందకి వెళ్తే ప్రజలను కూడా బాధించేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, దేవుని మీద ఆధారపడటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడలా. ఏం జరిగిందంటే, దేవుడు మీద ఆధారపడకపోతే దేవుడు మాత్రం చూస్తూ ఊరినటువంటి దేవుడు కాదు. ఇప్పుడు యుద్ధాలు కాదు, ఇంకా ఆశ జీవితంలోనికి ఒక జబ్బుని తీసుకొచ్చేసాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూసారా, దేవుని మీద ఆధారపడకపోవటం వల్ల, మనుష్యుల మీద ఆధారపడటం వల్ల ఆశకి ఏమొచ్చింది? జబ్బు. ఆ జబ్బు కూడా ఎక్కడొచ్చింది? పాదాల మీద. మనిషి ఏం చేయాలని ముందు లేవాలి, అంతే కదా. ఇప్పుడు పాదాల కింద జబ్బు వచ్చిందంటే ఇప్పుడు రాజు ఎక్కడ ఉండాలి? 24 అవర్స్ అట్ట పొడుగు పెట్టేశాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? పొడుగు పెట్టేశాడు, అంతేక. అలాంటి పొడుగు పెట్టేసిన అప్పుడన్నా ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. మీకు ఒక మాట గుర్తుందా? ఆశ మొదట్లో ఏమన్నాడంటే, 15వ అధ్యాయం అనుకుంటా, 15వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, మీరు దేవుని యొద్ద విచారణ చేయకపోతే అమ్మ మీకేమేస్తున్నాడు? ఎవరందే? ఆశనే. మొదట్లో ఏమన్నాడంటే, మీరు నా దగ్గరికి వచ్చి కాదు దేవుని దగ్గరే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని చంపేద్దాం అన్నాడు. ఇప్పుడు కాళ్ళలో జబ్బు వస్తే మరి ఏం చేయాలి? దేవుని వద్ద విచారణ చేయాలి కదా. దేవుని వద్ద విచారణ చేయక ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ఏ సంవత్సరంలో అంటే అది మనకు చక్కగా రాయబడి ఉంటుంది. 39 సంవత్సరంలో. ఏ సంవత్సరం వరకు ప్రశాంతంగా ఉన్నాడంటే 35 వరకు. నెక్స్ట్ ఇయర్ దీర్ఘదర్శ మీద కోప్పడ్డాడు, బాధించాడు. అప్పటి నుంచి బాధలో ఏకమయ్యాయి. 41 సంవత్సరాలు పరిపాలించాడు అన్న. 35వ సంవత్సరం ఈ జబ్బు వచ్చింది. ఎప్పుడు? 39 సంవత్సరం. అంటే మంచం మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా అమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 39, 40, 41, 3 సంవత్సరాలు పొడుగుపెట్టేశాడు. జబ్బు చేసి జబ్బుతో ఉంటూనే మరణించి కొంచెం కిందకి వెళ్తే 13వ వచనం, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమందు మృతి నొందగా. అమ్మా, ఈ నూతన సంవత్సరంలో ఆశ అమ్మ యోధా రాజులందరిలోనూ గొప్ప వాళ్ళందరిలో ఆశ కూడా ఒకరు. కానీ అది ఎప్పటి వరకు అంటే 35వ సంవత్సరం వరకు. ఈ నూతన సంవత్సరంలో అయినా ఇప్పటి వరకు మనం దేవుని ఆశ్రయించట్లేదేమో, ఇప్పటి వరకు దేవుని వద్ద మనం విచారణ చేయట్లేదేమో, ఇప్పటి వరకు దేవుని మనం నమ్మట్లేదేమో, అందుకే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయేమో. ఎక్కడి నుంచి అయినా ఆశను మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొద్ద విచారణ చేయటం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని నామమున ప్రార్థన చేయటం మనం ప్రారంభిద్దాం.